బ్రేకింగ్ న్యూస్. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేటలో ఒక దారుణం చోటు చేసుకుంది. కిరాతకానికి పాల్పడ్డాడు ఒక వ్యక్తి. ఆస్తి కోసం కుటుంబాన్నే కిరాతకంగా చంపేశాడు ఒక దుర్మార్గుడు. కన్న తల్లితో పాటు ఇద్దరు బిడ్డలను కూడా గొంతు నులిమి దుర్మార్గంగా చంపేశాడు ఆ దుర్మార్గుడు. పిట్టల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇప్పుడు మీరు ఆ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాడు. కన్నింగ్ చూపులు చూస్తున్న ఈ వ్యక్తే తల్లిని ఇద్దరు బిడ్డలను అత్యంత దుర్మార్గంగా చంపేశాడు. 2 సంవత్సరాల క్రితం భార్య దుర్గను హత్య చేశాడు ఈ దుర్మార్గుడు వెంకటేశ్వర్లు. 11 ఏళ్ల క్రితం వెంకటేశ్వర్లతో దుర్గకు వివాహమైంది. దుర్గ మరణానంతరం నాన్నమ్మ పిచ్చమ్మ దగ్గరే ఉంటున్నారు మనవరాళ్ళు నీరజ, ఝాన్సీ. వీళ్ళు వేరొక మహిళతో వెంకటేశ్వర్లకు వివాహేతర సంబంధం ఉంది. తల్లి పిచ్చమ్మ నివాసం ఉంటున్న ఇంటిపై కన్నేశాడు వెంకటేశ్వర్లు. తల్లిని బిడ్డలను అడ్డు తొలగించుకుంటే ఆస్తినంతా కొట్టేయచ్చని దుర్మార్గంగా ప్లాన్ చేశాడు. నిన్న అర్ధరాత్రి గోపాలపేటలోని ఇంటికి వచ్చాడు వెంకటేశ్వర్లు. గెడపెట్టి ముగ్గురిని గొంతు నులిమి చంపేశాడు. కన్న బిడ్డలను కన్న తల్లిని ముగ్గురిని అత్యంత దుర్మార్గంగా కర్కశంగా చంపేశాడు. స్థానికులు తలుపు తెరిచి చూడగా గదిలో ముగ్గురి మృతదేహాలు ఉన్నాయి. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, ఇంత దుర్మార్గం గురించి అక్కడ స్థానికులు ఏమన్నారు? ప్రస్తుతం వెంకటేశ్వర్లు ఎక్కడున్నాడు? మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రోహిత్, పేగుబంధం ఓ తల్లి గొంతు నిలిపింది, రక్త సంబంధం ఇద్దరి కూతులను కలవేర్చేలా చేసింది. వెరసి ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేటలో అత్యంత కిరాతకమైనటువంటి ఘటన అయితే చోటు చేసుకుంది. స్థానికులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేటకు చెందినటువంటి పిట్టల వెంకటేశ్వర అనే అతనికి అదే తల్లాడ మండలానికి సంబంధించి రంగం పంచాయతీకి సంబంధించినటువంటి దుర్గా అనే మహిళకు 11 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. కుమార్తెల పేర్లు ఝాన్సీ, నీరజ. వీళ్ళిద్దరు కూడా మంచిగా ఆడుతూ పాడుతూ పెరిగారు. కానీ కొద్ది సంవత్సరాల క్రితం ఈ కుటుంబంలో పూర్తిగా ఆస్తి తగాదాలు తలెత్తడంతో పూర్తిగా దుర్గను 2 ఏళ్ల క్రితం పిట్టల వెంకటేశ్వర్లు దారుణమైనటువంటి హత్య చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో కుటుంబంలో తగాదాలు మొదటి నుంచి ఉన్న నేపథ్యంలో పూర్తిగా మద్యానికి బానిసై మరొక మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నటువంటి పిట్టల వెంకటేశ్వర్లు ఆమెతోనే సహజంగా చేస్తున్నాడు. అయితే తల్లి మరణాంతరం ఇద్దరు చిన్నారులు కూడా నానమ్మ పిచ్చమ్మ దగ్గరే ఆశ్రయం పొందుతున్నారు. వారి ఆలనా పాత్ర కూడా పిచ్చమ్మ చేస్తూ ఉంటుంది. కానీ అకస్మాత్తుగా నిన్న రాత్రి 1 గంటకు పిట్టల వెంకటేశ్వర్లు తల్లాడ మండలం గోపాలపేటలోని నివాసానికి వెళ్ళాడు. పిచ్చమ్మ నివాసానికి వెళ్లి గడిపెట్టి బంధించి ముగ్గురిని ఇంటి నులిమి అత్యంత కిరాతకంగా హింసించి హత్య చేసినట్లయితే మనకి తాజాగా సమాచారం ఉంటుంది. స్థానికులు అందిస్తున్నటువంటి కథనం ప్రకారం గత 2 ఏళ్ల క్రితమే పిట్టల దుర్గమ్మను కూడా ఇదే తరహాలో పిట్టల వెంకటేశ్వర్లు హత్య చేసినట్టు సమాచారం ఉంటుంది. ఆయన తర్వాత తర్వాత బెయిల్పై వచ్చినటువంటి వెంకటేశ్వర్లు వేరొక మహిళతో వివాహేతర సంబంధం ఏర్పాటు చేసుకుని ఆమెతోనే సహజీవనం కలుగుతున్నారు. కానీ నిన్న రాత్రి 1 గంటకి అందరూ నిద్రస్తున్న సమయంలో ఎందుకు ఇంటికి వచ్చాడు, ఎందుకు ఇంట్లో ఏం జరిగిందనే అంశంపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సింది. అయితే ప్రధానంగా ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వెంకటేశ్వర్లు తన తల్లి ఇంటికి ఆశ్రయం తన పేరు మీద రాయాలని లోన్ నిమిత్తం ఇంటి దరఖాస్తుకు సంబంధించి లోన్ నిమిత్తం సంతకం చేయాలంటే పలుమార్లు తల్లి పిచ్చమ్మపై ఒత్తిడి తెచ్చాడు. అందుకు తల్లి నిరాకరించడంతో పూర్తి స్థాయిలో ఈ ఆగ్రహవేశాలు పెంచుకొని అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లయితే మనకి తాజాగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఈ రోజు ఉదయం తెల్లవారుజామున స్థానికులు ఆ ఇంటి తలుపు తట్టగా గదిలో మృతదేహాలు దర్శనమివ్వడంతో ఒక్కసారిగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ప్రస్తుతం ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం అంతా కూడా గోపాలపేటలోని అదుపులోకి చేసుకొని పూర్తి స్థాయి దర్యాప్తు వేగవంతం చేస్తుంది. ప్రస్తుతం పిట్టల వెంకటేశ్వర్లు పరారీలో ఉన్నట్టయితే పోలీసులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో మీడియా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రతిరోజు నిత్యం ఆడుతూ పాడుతూ తిరిగినటువంటి నీరజ, ఝాన్సీ ప్రస్తుతం లేరు. లేకపోవడంతో పూర్తిగా ఆ గ్రామంలో కూడా విషాద శైలి వస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో పిట్టల వెంకటేశ్వర్లు హత్యకు కారకులైనటువంటి వ్యక్తిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆ ఊరి గ్రామస్తులు పెద్ద ఎత్తున ఒక డిమాండ్ అయితే వ్యక్తం చేస్తున్నారు. ఉదయ్, అసలు 2 సంవత్సరాల క్రితం భార్యను చంపినోడు ఇంకా బయట అలా తిరుగుతున్నాడు? నిజానికి ఈ విషయంలో ఆ గ్రామస్తులంతా కూడా కొంత నిందితుడి వైపే నిలిచారు. ఎందుకంటే తల్లి లేదు, ఇద్దరు పిల్లలు కూడా అనాథలవుతారని ఒక ఉద్దేశంతో గ్రామస్తులంతా కూడా అతనికి అనుకూలంగానే కొంత సమాచారం అందించడం, అతనికి అండగా నిలిచే ప్రయత్నం చేశారు. ఆ కుటుంబం అనాథ అవుతుంది, ఎందుకంటే పిచ్చమ్మ కూడా దాదాపు 60 ఏళ్ళు పైబడినటువంటి వృద్ధురాలు. సో ఆ ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం వెంకటేశ్వర్లకు కొంత మద్దతు ఇచ్చినట్టు స్థానిక అతను జైలు శిక్ష కూడా అనుభవించాడు. బెయిల్ పై ప్రస్తుతం విడుదలయ్యి బయట సంచరిస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఆయన కొంత ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆ ఇంటిని అమ్మేందుకు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు. కానీ మనవరాళ్ల జీవితం
భవిష్యత్తులో గవ్యగోచరంగా మారుతుందనే ఉద్దేశంతో పిచ్చమ్మ మొదటి నుంచి కూడా పోలీసుతో వాదన ఉదయ్ ప్రస్తుతం చేసుకున్నారు. వెంకటేశ్వర్లు పోలీసులు అదుపులో ఉన్నాడా? పోనీ వెంకటేశ్వర్లు ఇప్పుడు పారిపోయాడా, పరారీలో ఉన్నాడా, పోలీసులు పట్టుకున్నారా? ఇంకా పరారీలో వెంకటేశ్వర్లు ఇంకా గాలింపు చర్యలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఈ విషయంపై సిపి సునీల్ రెడ్డి కూడా చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఇప్పటికే క్షేత్రస్థాయి సిబ్బందికి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా 24 గంటల్లోపు వెంకటేశ్వర్లకు అదుపులోకి తీసుకోవాలని పూర్తి స్థాయిలో విచారణ మరింత వేగవంతం చేయాలని కూడా అది సమాచారం అందుతుంది రోహిత్. రైట్ ఉదయ్, ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేటలో కిరాతకం చోటు చేసుకుంది. ఆస్తి కోసం కన్న తల్లిని బిడ్డలను చంపేశాడు ఒక దుర్మార్గుడు. వెంకటేశ్వర్లు అనే దుర్మార్గుడు గొంతు నుండి హత్య చేశాడు పిట్టల వెంకటేశ్వర్లు. 2 సంవత్సరాల క్రితం భార్యను కూడా చంపేశాడు. 11 ఏళ్ల క్రితం వెంకటేశ్వర్లకి దుర్గకి వివాహం అయింది. దుర్గ మరణానంతరం నాన్నమ్మ పిచ్చమ్మ దగ్గరే ఉంటున్నారు మనవరాలు నీరజ ఝాన్సీ. ఈలోపు వేరొక మహిళతో వెంకటేశ్వర్లు వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. తల్లి పిచ్చమ్మ ఉంటున్న ఇంటిపై కన్నేశాడు. తల్లిని బిడ్డలను అడ్డు తొలగించుకుంటే ఆస్తి తనదైపోతుందని దుర్మార్గంగా ప్లాన్ వేశాడు. రాత్రి ఇంటికొచ్చి కన్న తల్లిని బిడ్డలను అత్యంత దుర్మార్గంగా కర్కశంగా గొంతు నుండి చంపేసి అక్కడి నుంచి పారిపోయాడు. ప్రస్తుతం వెంకటేశ్వర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.